యోగా ఎస్ఏ అండ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ అనేది కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పిల్లలు టార్గెట్ ఇచ్చారు, మనం చేస్తున్నాము అలా కాకుండా నిజంగానే అది చాలా చాలా క్రూషియల్. అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనకి మే 21వ తేదీన ఈ యోగాకు సంబంధించి కట్ రైజింగ్ ప్రోగ్రాము మనము నిర్వహించుకోవడం జరిగింది జిల్లా కేంద్రంలో. అక్కడ నుంచి మనము కొన్ని ఈవెంట్స్ ఇది చేశాము. అట్లాగే జిల్లా స్థాయి స్పెషల్ ప్రోగ్రామ్ ఎస్ఎస్జి ఉమెన్తో మనం 18/6 మనకి చేయమని చెప్పారు. ఆ రోజు స్టేట్ నుంచి కూడా వస్తారు. అక్కడ కనీసం 5,000 మందితో మనం ప్రోగ్రామ్ అక్కడ మార్నింగ్ ప్రతిరోజు 7 నుంచి 8 మధ్యలో మనకి ఈ కార్యక్రమం అనేది సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. మన కండరాలు ఇవన్నీ కూడా మౌళ్ళు అయ్యి శరీరం కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు మనకి టూరిస్ట్ డెస్టినేషన్, ఐకానిక్ డెస్టినేషన్స్ అని మాత్రమే ఆ పర్ఫెక్షన్ అట్లాగే ప్రొఫెషనలిజం వస్తుంది చెప్పడం జరిగింది. దానికి మనం కొన్ని ఐడెంటిఫై చేసాను ఇందాక. అలాంటి మెయిన్ ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్లో యోగా సంబంధించిన పెయింటింగ్స్ చేయించడం. ఫైనల్గా ది మోస్ట్ ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్స్ ఎక్కువ మంది మన జిల్లాలో మాత్రం దాదాపు 10 లక్షల మందిని మనము రిజిస్టర్ చేయాల్సి ఉంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఒక యాప్ ఇచ్చి ఉన్నారు. ఫలానా జూన్ 21 జరుగుతున్న ఆ యోగా ప్రోగ్రాంలో మీరు ఎక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తారు, వెదర్ యూ విల్ బి గోయింగ్ టు వైజాగ్ ఆర్ మీ ఎక్కడ ఉన్నారో ఆ చోట్లోనే అక్కడ ఉన్న సెక్రటేరియట్ పరిధిలోనే మీరు అటెండ్ అవుతారా అని ఆప్షన్ అడగడం జరుగుతున్నది. సో దాంట్లో వారు రిజిస్టర్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్. సో ఈ రిజిస్ట్రేషన్ని ప్రతి ఒక్క సెక్రటేరియట్ స్టాఫ్స్ వారికి ఆల్రెడీ కేటాయించిన క్లస్టర్లో ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్లో కూడా యాప్ ఇచ్చారు. సో దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. సో ఇప్పటిదాకా చూస్తే నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మన జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు ఒక 500 మెంబర్స్ వారి దాకా రిజిస్టర్ చేసి ఉన్నాము. అది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. బికాస్ 10 lakhs దాకా మనం రిజిస్ట్రేషన్ చేయించాలి. సో ఇది మీకు 5th ఆస్పెక్ట్. ఇంకా యోగా సంబంధించిన డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కల్చరల్ కాంపిటీషన్స్, ప్రోగ్రామ్స్, దాని గురించి కూడా జేసీ గారు డీటెయిల్గా చెప్తారు. సో ఇవి మనం ఏదైతే స్టేట్ నుంచి మనకిచ్చిన బేసిక్ ఇవి అన్నీ కూడా మనము తప్పకుండా చేయాల్సిన టు డూ మస్ట్ యాక్టివిటీస్ ఇవి. సో దీంట్లో ఇమ్మీడియట్గా ఎంపీడీఓస్, తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్, అదేవిధంగా అక్కడ సెక్రటేరియట్ స్టాఫ్స్ ఉన్నారు. అందరూ కూడా మీరు చేయాల్సినది రిజిస్ట్రేషన్ని ఇమ్మీడియట్గా చేయించాలి. మీకు ఆల్రెడీ ఉన్న క్లస్టర్స్ ఉన్నాయి, మ్యాప్ చేసి ఉన్నాయి. ఆ దాంట్లో మీరు అక్కడ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం జరిగింది. అరౌండ్ 100 మెంబర్స్ ఉన్నారు. సో వారికి ఇక్కడ 24th, 25th ట్రైనింగ్ అనేది జరుగుతున్నది. సెకండ్ ట్రైనింగ్ అంటే మండల్ లెవెల్ ట్రైనింగ్ 27th నుంచి మే 31st దాకా 5 days ఉంటుంది. దానికి ప్రతి మండల్లో కూడా 200 మెంబర్స్ కావాలి. సో 200 మెంబర్స్ లిస్ట్ని ఎంపీడీఓస్, తహసీల్దార్స్ యూ హ్యావ్ టు అది తయారు చేయాలి. సో దాంట్లో ఎక్కువ మంది అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ని కవర్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దెన్ మన సచివాలయం స్టాఫ్స్ అందరినీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి యోగా ట్రైనింగ్ కోసం మీరు ట్రైనర్స్గా వారిని తయారు చేయడానికి మీరు లిస్ట్ ఇస్తారు. అపార్ట్ ఫ్రమ్ మన స్టాఫ్స్తో పాటు మీ మండలిలో ఉన్న యోగా ఇన్స్ట్రక్టర్స్, యోగా ప్రాక్టీషనర్స్ ఉంటారు, యోగా ఎంతూసియాస్ట్ ఉంటారు. వారికి కూడా అవకాశం ఇవ్వాలి. వారి ఇంట్రెస్ట్గా ఉంటే వారిని కూడా దీంట్లో లిస్ట్లో మీరు పెట్టుకోవచ్చు. బట్ మీ మండలి సంబంధించి 200 మెంబర్స్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 200 మెంబర్స్ ఏదైతే మీరు తయారు చేయబోతున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వారిని పక్కాగా తయారు చేసి వారే ఇంటర్న్ విలేజ్ లెవెల్కి వెళ్ళి వారికి ట్రైనింగ్ ఇస్తారు, మిగతా వారికి ట్రైనింగ్ ఇస్తారు. సో వారు సరిగా నేర్చుకోవాలి. ప్లస్ ఈ 200 మెంబర్స్
కంపల్సరీ దే హ్యావ్ టు పార్టిసిపేట్ అనమాట. RWS అన్ని డిపార్ట్మెంట్స్ HODs కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఆ కోఆర్డినేషన్ MPDOs అండ్ తహసీల్దార్స్ మీరు ఎన్షూర్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ మీ కన్సర్న్డ్ HODsకి ఇన్ఫార్మ్ చేయవచ్చు. అండ్ JC జాయింట్ కలెక్టర్ ఇస్ ద ఓవరాల్ కోఆర్డినేటర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ మన డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ DMHO, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా DMHO ఇస్ ద నోడల్ ఆఫీసర్స్. సో దీంట్లో అందరూ MPDOs, తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్ మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అంటే లీడర్షిప్ ఇవ్వాలి. సో ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రయారిటీ ఇచ్చి జస్ట్ ఈ 1 monthకు మాత్రమే కాకుండా June 21 ఆయన తర్వాత కూడా వెల్తీ, హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే గోల్ పెట్టుకోవడం జరిగింది. సో దానికి యోగా అనేది ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ కాంపోనెంట్గా కన్సిడర్ చేస్తున్నాము. సో దానికోసం రాబోయే రోజుల్లో కూడా అందరికీ కూడా ఇది యోగా చేయడం అనేది ఒక అలవాటు వారికి చేయాలి అనే ఉద్దేశంతో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతున్నది. సో దాంట్లో మీరు అందరూ కూడా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ప్రాపర్గా చేయాలని కోరుతున్నాము. దీంట్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. బికాస్ చాలా ఇది ఒక పెద్ద ఈవెంట్ ఫర్ నెక్స్ట్ 1 month కంటిన్యూస్గా ప్రతిరోజు రైట్ ఫ్రమ్ ద విలేజ్ అప్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని విలేజ్లో ఈ యోగా ఎక్కడో ఒక చోట్ల ఈ యోగా ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉండాలి. సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. దీనికి కూడా చీఫ్ సెక్రటరీ కూడా ఎవ్రీ వీక్ ట్వైస్ రివ్యూ చేయడం కూడా జరుగుతున్నది. స్టేట్ నుంచి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతున్నది. సో అందరూ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటూ సో మీరు కూడా ఏవైతే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో అప్పటికప్పుడు సో యూ హ్యావ్ టు ఫాలో ఇట్ ప్రాపర్లీ. ఓవరాల్గా ట్రైనింగ్ అనేది చక్కగా నిర్వహించి విలేజ్ లెవెల్ దాకా ప్రాపర్గా చేయాలని కోరుతున్నాము. పట్టణంలో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 2 కోట్ల మంది ఇందులో జాయిన్ అవ్వాలనేది మనకి ప్రధానమైనటువంటి అంశం అండి. ఇక్కడ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనకి ఇచ్చారు. ఇందులో యోగా అనేది మనిషి యొక్క జీవన విధానంలో ఒక భాగం కావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న అమరావతి వచ్చినప్పుడు ఆయనకి స్పెషల్గా ఇన్వైట్ చేసి మరి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో మేడం గారు ఇప్పుడు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మనకి చెప్పారు. ప్రధానంగా ఇక్కడ మనము అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి పెద్దలు, పిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, లేడీస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము దీనికి యోగా అనేది ఏదో ఒక ఈ కార్యక్రమం కోసం కాకోకుండా మనం అందరం ప్రభుత్వ ఉద్యోగులు, మనం అందరం స్ట్రెస్ఫుల్ లైఫ్ను అనుభవిస్తున్నాం. సో దీన్ని మనం డైలీ మన దైనందిన కార్యక్రమంలో ఒక భాగస్వామ్యం అయ్యేటట్టు మన ఆరోగ్యం అంతా బాగుండేటట్టు కార్యక్రమంకి డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి ఈ కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగిందండి. అది విలేజ్ లెవెల్లోనూ, మండల్ లెవెల్లోనూ, డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ కాంపిటీషన్స్ అట్లాగే స్టేట్ లెవెల్లోనూ పెట్టారు. సో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి అట్లాగే జిల్లా రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా ఉంటాయి. అందులో వాళ్ళు మనకు చెప్పినది యోగా సాంగ్, యోగా పెయింటింగు, యోగా స్కిప్ ప్లేయింగ్ దాని మీద కొన్ని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా MUOs కూడా క్రూషియల్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుందండి. అట్లాగే ప్రతి మున్సిపాలిటీలో కూడా అంటే ఈరోజు రేపటి నుంచి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మరొక రోడ్డుని ఐడెంటిఫై చేస్తారు. అక్కడ నుంచి రేపు మార్నింగ్ మనకి యోగా అనేది నడుస్తుంది. అట్లాగే ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక రోడ్డుని మీరు డెసిగ్నేట్ చేసి ఒక చిన్న రోడ్డుని దాన్ని యోగా దీనిగా మనము రేపు నుంచి కార్యక్రమం అనేది జరగాలి.